ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై 429వ ఉరుసు మహోత్సవం డిసెంబర్ నెల 29, 30, 31 తేదీల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉరుసు మహోత్సవానికి లక్షలాదిగా ప్రజలు రావటం మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి దర్గా. భక్తుల రాకపోకల కోసం గతంలో ఎన్టీడీబీఎస్ యాజమాన్యం ఏదైతే ఉందో దర్గా భూములన్నీ తీసుకోవడంతో దర్గా ఎన్టీడీబీఎస్ లోపల ఉండటం వలన బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్రిడ్జి ఇప్పుడు ఎక్కువ మంది వస్తే మాత్రం కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది, చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి కింద నుంచి కాలినడక దారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కింద నుంచి కాలినడక దారి ఏదైతే ఉందో ఉరుసు మహోత్సవం దగ్గర పడుతున్న సమయంలో మేము ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా కూడా కింద నుంచి ఏదైతే కాలినడక దారి ఉందో కనీసం 10 అడుగుల లోతు 40-50 అడుగుల బారు దాకా గుంటగా మార్చడం జరిగింది. ఇదంతా పూడ్చాలంటే చాలా సమయం పట్టేటట్టు ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో సున్నీ ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సున్నీ ముస్లింల దర్గాలన్నా కూడా సున్నీ ముస్లింల మసీదులు కానీ సున్నీ ముస్లింల పీర్ల పంజాలు కానీ వ్యవహారం చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక విజనరీతో నడుస్తున్నటువంటి అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి నారా లోకేష్ గారు, ఇలాంటి సమయంలో మీకు విజనరీ ఉన్నంత విజనరీ ఈ కింద స్థాయి అధికారులకు కానీ కింద స్థాయి వాళ్ళకు కానీ లేదు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక విజనరీ ఉన్నటువంటి రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే, అన్ని కులాల వారు అన్ని మతాల వారు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే కింద స్థాయి వారికి కూడా అదే ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ఆలోచన ఎక్కడ కనబడట్లేదు. పూర్తిగా చూస్తే ఒకసారి వచ్చి చూడండి. అధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కసారి వచ్చి ఆలోచించి ఇక్కడ పరిశీలించి చూడండి. పూర్తిగా ఎంత అస్తవ్యస్తంగా ఉందో. లక్షలాదిగా వచ్చే భక్తులు రేపొద్దున ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు దీనికి బాధ్యత, ఎవరు వహిస్తారు దీనికి బాధ్యత? కాబట్టి మీరు వెంటనే ఈ వ్యవహారంలో ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వండి. అధికారులకు మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు చూసి చూడనట్టు చేద్దాంలేండి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఒక స్పష్టమైనటువంటి వ్యవహారంలో అధికారులు ఎక్కడ కూడా చేసే పరిస్థితి కనబడలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు స్పష్టంగా ఒక ఆదేశాలు ఇచ్చి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై ఉరుసు మహోత్సవాన్ని ఒక ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అహ్లే సున్నత్ వల్ జమాత్ తరఫున పూర్తిగా మేము డిమాండ్ చేయడం విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై దర్గా ఉరుసు మహోత్సవం ఒక మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి ఈ దర్గా ఉరుసు మహోత్సవం ఘనంగా జరుపుకోవడం కోసం సహకరించాలని విన్నవించుకోవడం జరుగుతుంది.